2 రోజులుగా ఒంగోలులో జనసేన నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపైన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ స్పందించారు. నిన్న మొన్నటి వరకు వాళ్ళందరూ కలిసి గ్రూపు రాజకీయాలు చేసిన వాళ్లేనని, ఇప్పుడు వారిలో వచ్చిన విభేదాలకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామని, త్వరలో చర్యలు ఉంటాయని అన్నారు. ఒంగోలులో జరిగిన డీలిమిటేషన్ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని, దాంతో తాను సమావేశానికి హాజరు కాలేదని, ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు రియాజ్ తెలిపారు. జనసేన పార్టీ పదవులు అమ్ముకోదని, అటువంటి మాటలు విని చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తుల వల్ల మోసపోవద్దని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు తప్పకుండా వస్తాయని చెప్పారు. జనసేన పార్టీ పదవులు అమ్ముకునే పార్టీ కాదు. 14 నుంచి గ్రౌండ్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఉంటాయి. నాకు వాడు తెలుసు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈడు నా బామ్మర్ది అంటే జనసేన పార్టీలో పదవులు ఇవ్వరు. దయచేసి ఎవడు కూడా ఎవడన్నా ఇప్పిస్తానన్నా మోసపోవద్దు. నిన్నటిదాకా వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక కారులో తిరిగి, ఒక కంచంలో తిని, ఒక మంచంలో వనుకొని గ్రూపిజం చేసిన వాళ్ళు. సో మేము మొదటి నుంచి కూడా గ్రౌండ్లో మేము ఎక్కడ మా గ్రూపిజం ఉందని ఫస్ట్ ఏం చెప్పాల. ఎన్నికల ముందు లేనటువంటి గ్రూపిజం ఎన్నికల తర్వాత ఎందుకు వచ్చింది? మేము ఎక్కడ మాకేం గ్రూపులు లేవు. మాకున్నదల్లా ఒకటే గ్రూపు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దీని మీదే మేము పనిచేస్తాం. మేము ఎక్కడ కూడా వ్యక్తిగత భజన మేము చెయ్యము. ఇప్పుడు ఒక వ్యక్తి విమర్శ చేసినప్పుడు దానికి వచ్చి ఎవడి మీదైతే విమర్శ చేశాడో ఆయన మాట్లాడాలి దాని మీద. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, పదవులు ఎలాగంటే అలాగ ఇవ్వరు. కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఉంటాయి. ఎవరు కష్టపడ్డారు ఏంటనేది కూడా గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెప్పించుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఉంటాయి. కానీ ఇంకొక నేను ఇప్పిస్తాను అలాంటివి దయచేసి మోసపూరితం. ఎవడు కూడా ఎటువంటి అధికారాలు ఎవరికి అధ్యక్షులు ఇవ్వలేదు. అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నాము సమాచారం. ఏమంటే ఒక అధ్యక్షుడిగా నాతో మాట్లాడి నా చేతుల మీదుగా నా అధ్యక్షత జరగాల. ఏ పొలిటికల్ ప్రొసీజర్ అయినా అంతే. అది మీకు తెలియంది కాదు. మరి నాకు పిలిచినట్టు నాతో మాట్లాడాలి కదా, పిలిచినట్టు చూపియండి. ఆయన నాతో మాట్లాడాలి కదా. మీతో మాట్లాడారంట, చెప్పారంట అంటే అట్ట అది నాకు తెలియదండి. బాబు గారు ఆయన ఎందుకు కలిశారో నాకు తెలియదు, బాబు గారు ఏం చెప్పారో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ నేను లేను కాబట్టి. సార్ ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పార్టీ అధ్యక్షుడు గారికి పంపిస్తున్నాము. సో నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అంతా మంచిగా జరిగిద్ది. ప్రకాశం జిల్లాలో పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుంది కాబట్టే ఈరోజు ఎంత పెద్ద నా స్థాయి నాయకుడు అనుకున్నా సరే ఈరోజు జనసేన పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. సరే ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడికి మేము చేసాం కంప్లైంట్, అది పార్టీ సీరియస్గానే తీసుకుంది. సో ఫ్యూచర్లో జరిగేటటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుస్తాయి కాబట్టి ఇప్పుడే నేను దాని గురించి మీ అందరికీ చెప్పను.